హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు నిఫ్టీ ఏ విధంగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, మనం యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏ విధంగా ఈరోజు వర్క్ అయ్యాయని కూడా ఒకసారి డైలీ అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా నేను 1H రేంజ్ స్ట్రాటజీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగానండి, ఎందుకంటే మీరు అనాలిసిస్ చేసుకోవాలి, డైలీ అనాలిసిస్ చేసుకోండి. దాంతోపాటు స్ట్రాటజీస్ అనేది ఎవ్రీడే మనం న్యూ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకటే స్ట్రాటజీని, ఒకటే లెవెల్స్ని ఏ విధంగా అయితే మన లెవెల్స్ డైలీ యూజ్ చేసుకుంటామో అవే లెవెల్స్ని పదే పదే చేయడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేసుకుంటే మీరు సింపుల్గా గెయిన్ చేయడానికి అనేది ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఈ రోజు చూడండి బ్యాంక్ నిఫ్టీ మనం తీసుకునే లెవెల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అయితే ఈ రోజు ఇదేంటి ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్ డే హై. ఓకేనా, ప్రీవియస్ డే హై తెలుసు కదా ఇక్కడ మీకు, ఇది ప్రీవియస్ డే హై. దాంతోపాటు ఇంకొక లెవెల్ కూడా మనకి ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇంకొక లెవెల్ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం, ఇదే మనం తీసుకునే లెవెల్. ఓకే, ఇంకో లెవెల్ మనం ఎక్కడ తీసుకుంటాం మీకు అందరు తెలుసు కదా, ఇది ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి ఫ్రెండ్స్, మనకు రెసిస్టెన్స్ జోనే కదా, ఇదంతా వదిలేయండి. 1H రేంజ్ మీదే ఫోకస్ చేద్దాం ఈరోజు. ఓకేనా, ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేస్తున్నా. 1H రేంజ్ వచ్చేస్తే మనకి ఏది ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఇదే కదా 1H రేంజ్. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎవ్రీ డే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది 1H రేంజ్ అనేది. మీకు అందరికీ తెలుసు కదా, 1H రేంజ్ దగ్గర ఎప్పుడైతే ప్రైస్ సస్టైన్ అవుతుందో డౌన్ సైడ్లో, మనం ఈ డౌన్ సైడ్లో డౌన్కే చూస్తాము. ఓకేనా, 1H రేంజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, 1H అంటే ఏంటి, ఇక్కడ 1 అవర్ ఒక రేంజ్. ఎన్నో వీడియోస్ చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు స్ట్రాటజీని మార్చుకుంటూ, న్యూ స్ట్రాటజీ నేర్చుకుంటూ, కొత్తగా ట్రై చేస్తూ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉన్న స్ట్రాటజీస్, మీరు నేర్చుకున్న లెవెల్స్ అనేది ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల, పదే ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. సింపుల్గా మీ ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, సింపుల్గా ఇప్పుడు చూడండి, స్మాల్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇది 1H రేంజ్ దగ్గర మనం లెవెల్ డ్రా చేసుకుంటాం. ప్రీవియస్ డే హై రెసిస్టెన్స్ ఉంది. ప్రైస్ ఏమైంది, మనకు కంటిన్యూగా మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. పుల్ బ్యాక్ రావాలి కదా, ఒకవేళ గ్రీన్ క్యాండిల్ వచ్చిందా పుల్ బ్యాక్ అనే రావాల్సిందే కదా. ఇప్పుడు ఏమైంది, ఒకసారి డైలీ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తున్నాను. మేము యూజ్ చేసే టైం ఫ్రేమ్కి చూడండి, మనకు సింపుల్గా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం యూజ్ చేసే స్ట్రాటజీ కూడా ఉందా లేదా, ఇక్కడ యూజ్ చేసే స్ట్రాటజీ కూడా ఉందా లేదా ఆప్షన్ చార్ట్లో కూడా చూసుకోండి. తర్వాత మీరు ఇక్కడ మన స్ట్రాటజీ ప్రకారం యూజ్ చేసుకున్న ఇది కూడా ప్రాఫిట్ వచ్చింది. సి సైడ్ మళ్ళీ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, 1H రేంజ్ దగ్గరనే మనకు మళ్ళీ రెసిస్టెన్స్ అయ్యింది. సింపుల్గా మనకు మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇంట్రాడే చేసేటప్పుడు ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలనుకుంటే స్ట్రాటజీ సింపుల్గా ఉంటుంది. మీకు ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రన్నింగ్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 1H రేంజ్ ఒకటి అబ్జర్వ్ చేయండి ఎవ్రీడే. తర్వాత ఏదైతే డే హై ఉందో, డే లే ఉందో, ఇది డే హై అవుతుంది. డే హై దగ్గర నుంచి కూడా చూడండి, కంటిన్యూగా డే హై దగ్గర నుంచి కూడా ఇది ప్రైస్ కంటిన్యూగా ఫాలో అయింది. తర్వాత ఏమైంది, డే లో ఇక్కడికి వచ్చిందాక మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఈ డౌన్ సైడ్కి వస్తుంది. తర్వాత మనం తీసుకున్న లెవెల్స్ మీద కూడా ఫోకస్ అనేది చెయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రోజు నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి ఈ రోజు మనం తీసుకునే లెవెల్స్ ఏంటంటే, ఈ లెవెల్ ఒకటి చూడండి, ఇది ఒక జోన్గా నేను మళ్ళీ చూస్తున్నాను. ఈ డే ప్రీవియస్ డే అయ్యొకటి, ఇదొకటి మళ్ళీ జోన్గా చూస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇదొక జోన్గా నేను ఈ 2 లెవెల్స్ని, ఇంపార్టెంట్ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తున్నా. తర్వాత వచ్చేస్తే నేను మళ్ళీ ఈ జోన్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఈ డే లోనే తీసుకుంటున్నాం. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే ఇక్కడ అవరేంజ్ కాబట్టి నెక్స్ట్ ఈ హైని ఒక లెవెల్గా మనం ఈ లోన్ ఇక్కడ ఈ హైని ఒక లెవెల్గా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డేకి ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. దీంతోపాటు 1H రేంజ్ చూడండి, డేలో ఏదైతే డే హై ఉందో ఆ డే, అంటే ప్రీవియస్ డే కాకుండా డేలు కూడా మనం ఏదైతే రన్నింగ్లో డే హై డేలో కూడా మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది కాబట్టి అవి కూడా అబ్జర్వ్ అనేది చేయండి. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూస్తే మీరు చూడండి, ఈ లెవెల్ మనం తీసుకునే లెవెలే కదా, సింపుల్గా లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం మనం. కానీ ఏం జరిగిందంటే ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళలేదు. లెవెల్ దగ్గరికి వెళ్ళకుండా ఏం జరిగిందంటే ప్రైస్ అనేది ప్రీవియస్ డే హై ఉందా, ప్రీవియస్ డే హై దగ్గరికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది ఫ్రెండ్స్. రివర్స్ అయిన తర్వాత మీరు ఒకసారి చూడండి, అప్ సైడ్ రిట్రేస్మెంట్, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత 1H రేంజ్ ఇందులో కూడా వర్క్ అయింది. మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు సింపుల్గా. నిఫ్టీ అందులో కూడా చాలా సింపుల్ స్ట్రాటజీస్, ఈ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. బ్రేక్అవుట్ ఎంట్రీ, బ్రేక్అవుట్ అయిన ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. ఓకేనా, ఈ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రేట్ చేయడానికి తీసుకుంటే ఇదొక ఐ తీసుకుంటున్నాం మనం. ఈ ఐ కదా ఒకసారి మళ్ళీ చూస్తున్నా నేను. ఈ ఐ ఒక జోన్ అవుతుందిలే కానీ ఐగా చూడండి, ఎందుకంటే మనకు
సింపుల్గా ఉంటుంది. తర్వాత ఈ లో ఉంది కదా, ఈ ఈ ఈ డేలో క్లోజింగ్ లో ఒకటి మనం చూసుకోండి. తర్వాత ఈ డేలో ఒకటి ఈ సింపుల్గా ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఈ హై ఒకటి మనకు సింపుల్ లెవెల్సే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు వీటి కోసం. ఎక్కడ స్వింగ్ ఉంటే అక్కడ తీసుకోండి, అక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయడమే ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్స్ మొత్తం నిఫ్టీ లెవెల్స్ అనేది నెక్స్ట్ డేకి మీరు ప్లాన్ చేసుకోండి. సింపుల్ లెవెల్స్, ఇంట్రా డేకి స్ట్రాటజీ చేంజ్ చేయొద్దు, సింపుల్ లెవెల్స్ ఉండాలి. స్టాప్ లాస్ కంపల్సరీ సిస్టంలో ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఇచ్చేసేయాలి మార్కెట్కి. స్టాప్ లాస్ హిట్ అయిందంటే స్టాప్ లాస్ మార్కెట్కి ఇచ్చేసేయండి. సింపుల్ లెవెల్స్ మీద వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.